ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో హంసిని అన్నటువంటి నామం 3 బీజమంత్రాలు కలిగినటువంటిది. ప్రాణ చైతన్య శక్తియే హంసిని. ప్రతి జీవిలో కలిగినటువంటి ప్రాణ చైతన్య శక్తిని హంసిని అంటున్నారు. హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివః. చాలా పూర్వమైనటువంటిది. హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివః. భూమి మీద చాలా మంచి అందమైన రాజహంసలు చాలా చక్కగా నడయాడుతూ తిరుగుతూ ఉంటాయి. హంసలన్నిటిలో కల్లా పరమహంసలు మరింత శ్రేష్టమైనటువంటి వారు. ఆ పరమహంసలందరికీ పరమహంసలు 2 అపురూపమైనటువంటి పరమహంసలు ఉన్నారు. వారే శివశక్తులు. ఒకసారి పుణ్యానంద మహర్షి అన్నటువంటి మహర్షి హిమాలయ పర్వతపు సానువులలో తన ఆశ్రమం ఆరు బయట కూర్చొని జ్ఞాన విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో తన మనసులో తాను ఆత్మవిచారణ చేసుకుంటున్నప్పుడు 2 హంసలు ఆ ఆశ్రమం మీదుగా ఎగురుతూ వెళ్తూ ఉంటాయి. ఆ హంసలు మాట్లాడుకునేటువంటి భాష ఆయన విని దానికి స్ఫూర్తిని పొంది గ్రంథాలు రచిస్తారు మహర్షి. ఈ హంసలు శివశక్తులు. అందువలన హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివః. ఆ పరమేశ్వరునితో సమానమైనటువంటి పరమహంసలు మరి ఎవరుంటారు? అందుకని వీరిద్దరిని చక్కగా శివశక్తులను పరమహంస జంటలతో పోల్చారు. ఈ పరమహంసలు భూలోకంలో ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి వారిని పరమహంసలుగా వనరించారు. పరమహంసలు అనబడు శ్రేష్ఠ పుణ్యమూర్తులకు జగన్మాతకు ఎట్టి భేదం లేదు. జగన్మాత ఆ నిజ పరమహంసల రూపమై భూమి మీద నడయాడుతూ వారి రూపంలో అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నది. నిజ పరమహంసల రూపంలో లోకజనని భూమి మీద నడయాడుతూ అనుగ్రహం ప్రసాదిస్తున్నది. అటువంటి పరమహంసిని అయినటువంటి తల్లికి నమస్కారము. పరమహంస స్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి నమస్కారము. పరమహంసలైనటువంటి పుణ్యమూర్తులందరికీ నమస్కారము. పరమహంస అంటే హంసకు ఒక న్యాయాన్ని చెప్తారు. క్షీర నీర వివేక న్యాయము అంటారు దాన్ని. హంస నీరమును విడిచిపెట్టి క్షీరమును గ్రహిస్తుంది. అంటే ఇక్కడ అర్థం మంచిని మనం గ్రహించి తద్విరుద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని విడిచిపెట్టడం. అన్ని విషయాల్లో మంచి చెడు 2 ఉంటాయి. మన దృష్టి మంచి మీదనే మరల్చాలి. అన్య విషయాల మీదకు మన దృష్టిని మరల్చకూడదు. ఎందుకంటే జీవితకాలం చాలా తక్కువగా ఉన్నది. ఈ తక్కువ జీవితకాలంలో అనవసర విషయాల మీదకు దృష్టి మరల్చినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి పతనం జరుగుతుంది. పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని పొందుటకు బదులుగా మనం ఐహిక విషయలోలత్వానికి జారిపోయి ఎక్కడికో లోతుల్లోకి వెళ్ళి పడిపోతూ ఉంటాము. అందుకోసమే ఈ పరమహంసలు ఈ క్షీర నీర వివేక న్యాయాన్ని గురించి మాట్లాడారు. అనగా అపురూపమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి విషయం మీద దృష్టిని మరల్చాలి. దైవోన్ముఖంగా అంతరంగాన్ని నిరంతరం ఉంచుకొని దైవాన్ని గురించి ధ్యానించాలి.
పరమ ప్రీతికరమైనటువంటి దైవ సంభాషణలు మాత్రం వినాలి. ఇలాంటి విషయాలను గురించి మాట్లాడుతున్నారు. అందువల్ల ప్రాపంచికమైనటువంటి విషయలోలత్వాన్ని విడిచిపెట్టడమే నిజమైనటువంటి పరమహంస లక్షణం. దీనినే క్షీర నీర వివేక న్యాయము అంటారు. మన శరీరంలో ఒక అద్భుతమైనటువంటి హంస ఉన్నది. ఈ హంస శ్వాస రూపంగా మూలాధార క్షేత్రం నుంచి సహస్రారం వరకు, సహస్రారం నుంచి తిరిగి మూలాధార క్షేత్రం వరకు ఈ హంస నిరంతరం ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఈ హంసను శ్వాస అంటున్నాం. హకారము ఉచ్ఛ్వాసము, సకారము నిశ్వాసము. హకార సకారములు కలిసి హంస స్వరూపమై ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా ఈ హంస నిరంతరం మనందరిలో ప్రాణశక్తి స్వరూపంగా నిరంతరం సంచారం చేస్తూ ఉన్నది. అందుకే దేవిని హంసిని అంటూ ఇక్కడ సంబోధిస్తున్నారు. లోకజనని హంసవాహిని, వేద సరస్వతిగా హంసవాహనం మీద ఆసీనురాలైనందువలన హంసిని అంటారు. పరమహంసల రూపంలో భూమి మీద నడయాడుతూ వారి స్వరూపంగా దేవియే వారిలో నడుస్తూ అనుగ్రహిస్తున్నందువలన హంసిని అంటున్నాం. అందరికన్నా శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి గొప్ప హంసల ద్వయం ఎక్కడ ఉన్నది అంటే జగజ్జనని జనకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులే. ఈ హంసల జంట అపురూపమైన హంసల జంట. ఒకరి మీద ఒకరికి అపురూపమైనటువంటి గౌరవము, ఒకరి మీద ఒకరికి అపురూపమైనటువంటి ఆత్మీయత, వీరిరువురు కలిసి ఏకస్వరూపంగా భాసిస్తూ ఉన్నారు. అటువంటి హంసల జంటకు నమస్కారము. ఆ పార్వతీ పరమేశ్వరులు మన జీవితాన్ని అద్భుతమైనటువంటి హంసలమయంగా వనరింతురుగాక. అనగా క్షీర నీర వివేక న్యాయాన్ని మనకు వారు ప్రసాదించాలి. ఏది మంచిది, ఏది గ్రహించలేనటువంటి అంధకారంలో మనం ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంతో, పట్టరాని ఆనందంతో సంతోషపడుతుంటాం. సాయంత్రానికంతా మరలా ఏదో అసంతోషాన్ని కలిగించే వార్త విని మరలా ఏడవడం ప్రారంభిస్తారు. మరలా మర్నాటికి డిప్రెషన్ వస్తుంది, ఆ తర్వాత కోపం వస్తుంది, ఆ తర్వాత మరలా సంతోషం వస్తుంది. కాసేపు కోపం, కాసేపు తాపం, కాసేపు అహంకారం, కాసేపు మమకారం, కాసేపు ఏడుపు, కాసేపు సంతోషం. ఇలాగా క్షణక్షణానికి చిత్తం చాలా రకరకాలుగా పరిభ్రమిస్తూ ఒక విధమైనటువంటి నిశ్చలత్వాన్ని పొందడం లేదు. ఎప్పుడైతే మనసు ఇలాంటి నిశ్చలత్వాన్ని పొందుతుందో అప్పుడే ఈ పరమహంస తత్వం మనకు కొంచెమైనా అలవడుతుంది. ఈ నిశ్చలత్వాన్ని పొందేందుకు కావలసిన అనుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వర్ల జంట భక్తులకు ప్రసాదించాలని మనం వేడుకుందాం. అందరికీ ప్రసాదించాలి. నిశ్చలత్వం రావాలి. ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉన్నాము, ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతున్నాము. మిన్ను వచ్చి మీద పడినా చలించనటువంటి నిశ్చలత్వం కావాలి. అలాంటిది రావాలి. అలాంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ హంసరూపాలైనటువంటి శివశక్తులను వేడుకుంటున్నాం. ఏది రాని, సంతోషం రాని, నిశ్చలంగా ఉండే మనసును ప్రసాదించు. దుఃఖం కలగని, అవమానం కలగని, గౌరవం కలగని, ఏదైనా కలగని అన్ని నీ ప్రసాదాలుగా భావించి నిరంతరం నీ పాదార విందాల్ని స్మరించి ధ్యానించి నీలో లీనమయ్యేటువంటి ఉజ్వల నిశ్చల భక్తిని మాత్రమే ప్రసాదించమంటూ భక్తుని యొక్క చివరి గమ్యము పరబ్రహ్మం తప్ప ఈ రాగద్వేషాదుల చెలగాటలో కూడినటువంటి మనసు, దాని స్థితులు మాత్రం కాదు. అది మనకు తెలుసు. అయినా ఆ భ్రాంతిలోకి తెలియకుండానే కొట్టుకొని పోతూ ఇలాగా ఎంతకాలం మనం సంతోషం, దుఃఖం, సంతోషం, దుఃఖం, ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశం ఇలాంటి గుణాలతో మనం నిరంతరం తబ్బిబ్బులాడుతూ జీవించకూడదు. మానవ జీవితం నిశ్చలత్వాన్ని పొందాలి. అప్పుడే నిస్సంగత్వం కలుగుతుంది. ఆ నిశ్చలతత్వమే నిర్మోహత్వాన్ని కూడా మనకిస్తుంది. నిర్మోహత్వాన్ని పొందినటువంటి మనసు చాలా నిశ్చలమై ప్రశాంతమై భగవత్పాదార విందాలను సేవించే అర్హతను పొందగలుగుతూ ఉన్నది. హకారము ఉచ్ఛ్వాసము, సకారము నిశ్వాసము. ఎవరైతే ఈ హంసరూపమైనటువంటి
ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద అదుపును కలిగి ఉంటారో, ఎవరు ఈ హంసను తమ అదుపులోకి తీసుకోగలుగుతారో వారు పరమహంసలు అవుతున్నారు, నిజమైన పరమహంసలు అవుతున్నారు, నిజమైనటువంటి ఆత్మజ్ఞానులు అవుతున్నారు. అలాంటి వాళ్ళు సాధారణమైనటువంటి సంసార జీవనంలో కూడా ఉండవచ్చు. అలాంటి వారు నిరంతరం ఎన్ని రకాలైనటువంటి సముద్రాల వంటి అనేక అలజడుల మధ్యలో ఉన్నప్పటికీ వారి అంతరంగం ఈ ప్రాపంచిక విషయాసక్తి మీదకు మరలదు. ఈగ మురికి పదార్థాల మీదకు వ్రాలినట్లుగా భక్తుల అంతరంగం అన్ని విషయాల మీదకు మరలదు. అది నిరంతరం కమల పుష్పంలో ఉన్నటువంటి మకరంధాన్ని మాత్రం గ్రోలేటువంటి తుమ్మెద వలె భక్తుని యొక్క మనస్సు నిరంతరం జగన్మాత యొక్క పాదార విందాలను ఆశ్రయించి ఉంటుంది. ఆ పాదార విందాల సన్నిధానంలో తప్ప మరెక్కడా ఆ హృదయం శాంతిని పొందలేదు. ఇది పరమహంస హృదయం. పరమహంస అపూర్వమైనటువంటి జ్ఞాన వీధులలో సంచారం చేస్తూ ఉంటారు. పక్షులు ఎక్కడ నడుస్తుంటాయి? పక్షులు ఎప్పుడు నేల మీద ఉండవు. పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అందుకే తైత్తరీయోపనిషత్తులో తిత్తరి అనేటువంటి పక్షులను గురించి మాట్లాడుతూ ఈ పక్షులు ఏ విధంగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయో అదేవిధంగా హంసలు ఆకాశంలో ఏ విధంగా ఎగురుతూ ఉంటాయో భక్తుల యొక్క మనస్సు జ్ఞాన వీధులలో విహరిస్తూ దైవాన్ని గురించే నిరంతరం చింతిస్తూ బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ ఆ సుఖం నుంచి మరలి క్రిందకి రాలేకపోతూ ఉంటారు. అది అపూర్వమైనటువంటి చేతనా స్థితి. అటువంటి స్థితిని ప్రసాదించే హంసిని జగన్మాత. మనం చెప్పుకున్నటువంటి ఈ హంసిని అన్నటువంటిది ప్రాణ చైతన్య శక్తియే హంసిని అంటూ చెప్పబడుతూ ఉన్నది. జనన మరణ సంసార రూపమైనటువంటి బంధనాల నుంచి విమోచనం ప్రసాదించేటువంటిది కనుక లోకజననికి హంసిని అన్నటువంటి ఈ నామం చాలా చక్కని నామం, అపురూపమైనటువంటి నామం. హంసిని జగన్మాత, పరమహంసిని, పరమయోగ్యమైనటువంటి దివ్య జీవితాన్ని మానవులకు ప్రసాదించి ఇన్ని కష్టాల మధ్యలో ఇన్ని సమస్యల మధ్యలో నిరంతరం మనం సంతోషంగా ఉండగలిగే విధంగా అనుగ్రహించేటువంటి తల్లి హంసిని. అందుకే అపురూపమైనటువంటి మంత్రంలో జగన్మాతను హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నిత్యం పఠించేటువంటి వారికి ఎప్పుడు ఏ మానసికమైనటువంటి ఒత్తిడి, ఆందోళన, వేదన, క్షోభ ఇలాంటివి వారి జీవితంలో ఉండడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. అలాంటి మహోన్నతమైనటువంటి శాంతిని ప్రసాదించే హంసిని, పరమహంసిని, లోకజనని లలితా పరమేశ్వరీదేవి. ఈ హంస ద్వంద్వానికి, ఈ పరమహంసలైనటువంటి శివశక్తులిద్దరికీ మన హృదయాంజలిని మనం సమర్పిద్దాం. మానవ జీవితాలను తీర్చిదిద్ది వారికి నిజమైనటువంటి అద్భుతమైన ఆనందం ఎందులో ఉన్నదో ఆ రుచిని ఒక్కసారి ఈ హంసల జంట చవి చూపిస్తే ఇక మానవులు ఎప్పుడు కూడా ఈ గంజినీళ్లు త్రాగడం కోసం ఎన్నటికీ కూడా ఇలాంటి విషయ వ్యామోహాల వెంటకు వెళ్లకుండా పరమహంస స్వరూపులైనటువంటి శివశక్తులు ప్రసాదించే ఆ అద్భుతమైనటువంటి ఆ పీయూష వర్షంలో తడుస్తూ ఆత్మానంద లహరులలో నిరంతరం విహరిస్తూ ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ మహోన్నతమైనటువంటి దైవ పాదార విందాలని ఆశ్రయించి పరమాద్భుతమైనటువంటి ఆ శాంతిని తమ హృదయంలో స్థాపించుకొని నిత్యం బ్రహ్మానంద సుఖాన్ని చవిచూస్తూ ఉంటారు. అలాంటి దివ్యస్థితిని ప్రసాదించమని ఈ హంసల జంటకు నమస్కరిస్తూ లోకజనని లలితా పరమేశ్వరీదేవి విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.